హాయ్ అండి, వెల్కమ్ టు సూర్య వంటలు. ఈరోజు ఆకాకరకాయ కర్రీ చేసుకుందామండి. కావలసిన పదార్థాలు వీడియో చివరిలో చూద్దాం. 1/2 కిలో ఆకాకరకాయలు నేను ఇలా కడిగి పెట్టుకున్నాను. వీటిని చక్కగా చుట్టూరు మార్కులు పెట్టుకోవాలి. ఇలా నాట్లు పెట్టుకోవాలండి. ఒక్కొక్కటి ఇలా నాట్లు పెట్టేసుకోవాలి మొత్తం అన్నీ కూడా. ఈ ఆకాకరకాయలు మసాలా కర్రీ చేసుకుంటే కొబ్బరి పాలు వేసి చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా చూసి చెయ్యండి ఇంట్లో. 1 పావు చెక్క కొబ్బరి పాలు కూడా తీసుకోవాలి దీనికోసం. టేస్టీగా చేసుకుందాం. చూడండి, ఇప్పుడు నేను ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకున్నాను. చూడండి, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు ఈ విధంగా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి మిక్సీలో రన్ చేయాలి. ఫస్ట్ ఉల్లిపాయ ముక్కల్ని కచ్చాబిచ్చా రన్ చేద్దాం. చూడండి, కచ్చాబిచ్చాగా అయింది. ఇప్పుడు దీంట్లో టమాటాలు కూడా వేసేసుకొని మొత్తం కలిసి ఒకసారి రన్ చేసుకుందాం. ఈ విధంగా చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు పొయ్యి వెలిగించుకోవాలి. పొయ్యి మీద ఒక పాత్ర పెట్టుకొని ఈ పాత్ర వేడెక్కిన తర్వాత 50 గ్రాము నుంచి 80 గ్రాము వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో ఆకాకరకాయలు వాటిని ఇందులో వేయించుకోవాలి. ఇంకా దగ్గరుండి వేయించుకుంటూ ఉండాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుంటూ ఉండాలి. చూడండి, బ్రౌన్ వచ్చినాయి. ఇంకొద్దిసేపు వేయించుకుందాం. తీసేసుకుందామండి. రెడీ అయిపోయినాయి. ఇలా లోపల 80% కుక్కు ఇక్కడే అయిపోతుంది మనకి. ఇప్పుడు దీనిలో 2 లవంగ మొగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క కూడా వేసుకోవాలండి. ఇవి ఇలా వేగుతూ ఉండగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు 2 వేసుకోవాలి. ఇవి ఇలా వేగుతూ ఉండగా టమాటా ఉల్లి ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇవి ఇలాగా కలుపుకుంటూ వేగనివ్వాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని నీరు కాస్త లాగేదాకా వేయించుకుంటూ ఉండాలి. దీనిలో 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు, ఈ టమాటా నీరంతా లాగే వరకు కూడా వేయించుకుంటూ ఉండాలి. దీనిలో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు సాల్టు, స్పూన్ చిన్నది కాబట్టి 2 స్పూన్లు, 2 స్పూన్లు కారం వేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు వేయించుకున్నటువంటి ఆకాకరకాయలు కూడా దీనిలో వేసేసుకొని వేయించుకోవాలి. ఈ మసాలాలు, ఉప్పు, కారం ఇందులో లాక్కునే వరకు కూడా కాసేపు ఇలా వేయించుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు కొబ్బరి పాలు వేసుకోవాలండి. ఇందులో 1/2 కప్పు కొబ్బరి పాలు వేసుకోవాలి. నేను ఫ్రెష్గా తీసి పెట్టుకున్నాను. పావు చెక్కలో సగం అయితే సరిపోతుందండి కొబ్బరి చెక్క. కొద్దిగా 1/2 కప్పు నీళ్ళు కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పావు గంట సేపు లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారా, కూర దగ్గర పడింది. రెడీ అయిపోయిందన్నమాట ఆల్మోస్ట్ మనకి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన కొద్దిగా కొత్తిమీర జల్లుకుందాం. చూడండి, కూర గుజ్జులాగా బాగుందా? మీరు వీడియో అంతా చూసిన తర్వాత ఎలా ఉంది కామెంట్లో పెట్టండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఆకాకరకాయల కర్రీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.